స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించినటువంటి వారు భూమండలంలో ఎక్కడున్నా ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో సంప్రదించండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎన్నో అవమానాలను అపవాదులను ఎదుర్కొని మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. మీకంటూ ఒక అవకాశం ఆ భగవంతుడు కల్పించాడు. మీకంటూ మంచి రోజులు అనేది కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు లభించబోతున్నాయి. మీరు మీ టాలెంట్ను వ్యక్తపరచే రోజులు వచ్చాయి. మిమ్మల్ని చీకొట్టినటువంటి వాళ్ళు, మిమ్మల్ని హీనంగా చూసినటువంటి వారు, మీకు విలువలు లేకుండా మాట్లాడినటువంటి వారికి ఒక చెంపపెట్టు సమాధానం మీరు ఇవ్వబోతున్నారు. సిద్ధంగా ఉండండి. సెప్టెంబరు దాటితే మరి అక్టోబర్ 25వ తారీఖు నుండి స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి 2034 సంవత్సరం వరకు తిరుగులేని రాజయోగం మీకు కలగబోతుంది. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు ఈ యొక్క స్వాతి నక్షత్రంలో జన్మిస్తే మీరు క్వాలిఫై అయ్యారా లేదా నేను కొన్ని విషయాల ద్వారా మీకు తెలియజేస్తాను. స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఇంటికి ప్రథమ సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయి ఉండకూడదు. మీరు చేసుకున్నటువంటి వివాహ జీవితంలో ఎదుటి అంటే మనకు భర్త అయితే మరి భార్య అయితే భర్త, వీళ్ళిద్దరూ బోత్ మొదటి సంతానం తృతీయ సంతానం అయి ఉండకూడదు. ఇరువైపులా మీకు జన్మించిన పిల్లలు కూడా ఒక్కరు కానీ ముగ్గురు కానీ ఉండకూడదు. మీరు తూర్పు దిక్కున నివసించరాదు. స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎస్ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, జి అనే అక్షరము, సి అనే అక్షరము, ఏ అనే అక్షరంతో పేరు మొదలైనా కూడా అనేక రకమైనటువంటి సమస్యలు దారితీస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి మీరు తప్పకుండా బయటపడాలంటే ఒక్కసారి మీరు నన్ను సంప్రదిస్తే నేను జాతక కుండల్ని మొత్తం పరిశీలన చేసి మీ హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాల ద్వారా పరిశీలన చేసి మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి ఫ్యూచర్ను నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉంటే ఒకసారి ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసి ప్రయత్నం చేయండి.